హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గుడ్ మార్నింగ్. సో మార్నింగ్ లేవగానే చిన్న చిన్న చినుకులతో తర్వాత చుట్టూ మనకు టెంపుల్స్ ఉన్నాయి. ఆ టెంపుల్స్ పాటలతో నిజంగా పల్లెటూరు వాతావరణం ఎంత అద్భుతంగా ఉంటుందో. పొద్దున్నే చిమ్మేవాళ్ళు, గులాబ్ చల్లేవాళ్ళు, వెళ్తూ సౌండ్, రకరకాల సౌండ్లు అన్నమాట. గుళ్ళో ఎక్కువగా పాటలు వినిపిస్తూ ఉండడం వల్ల నేను వాయిస్ తీసేయాల్సి వచ్చింది, లేకపోతే మీకు న్యాచురల్ వాయిస్ అలానే పెట్టుండేదాన్ని. ఇంకా మన సబ్స్క్రైబర్స్ అందరికి కూడా మన విలేజ్ అంటే ఇష్టం, మన విలేజ్ వాళ్ళ మాటలు, కొన్ని క్లిప్స్ అంటే చాలా ఇష్టం. అదే చెప్తూ ఉంటారు, అక్క మీరు యాజ్ ఇట్ ఈస్గా రా ఫుటేజ్ పెట్టండి, మీరు అక్కడ న్యాచురల్గా ఎలా ఉంటారో అలా పెట్టండి అంటూ ఉంటారు కదా. సో సరదాగా ఈవెన్ యూఎస్లో ఉన్న వాళ్ళు కూడా మా పిల్లలకి పల్లెటూరు అసలు తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు, అక్కడ అఫెక్షన్స్ ఎలా ఉంటాయో తెలియదు, మీ వీడియోస్ చూసిన తర్వాత మేము మా పిల్లలకు కూడా చూపిస్తున్నాం పల్లెటూరు ఎలా ఉంటుంది అని చెప్పి. మన విలేజ్ని ఎక్స్ప్లోర్ చేసినప్పుడు, మన విలేజ్లో చాలా విషయాలు మీతో డిస్కస్ చేసినప్పుడు చెప్తూ ఉంటారు కదా. సో అందువల్ల ఏంటంటే ఇప్పుడు మ్యాక్సిమం చిన్న చిన్న క్లిప్పింగ్స్ యాడ్ చేస్తూ ఉంటాను. సో ఇవేంటబ్బా, దీనివల్ల ప్రయోజనం ఏంటి అని అనుకోవచ్చు, కానీ పల్లెటూరులో అఫెక్షన్స్ ఎలా ఉంటాయి, మనం ఏ విధంగా ఉంటాం అనేది చాలామంది ఇష్టం కాబట్టి ఇవి లోడ్ చేస్తూ ఉన్నాను. మన సబ్స్క్రైబర్స్ చాలామందికి మన విలేజ్ వీడియోస్ నచ్చుతూ ఉంటాయి. నేను విలేజ్కి వస్తున్నానంటేనే, అమ్మ విలేజ్కి వెళ్తూ ఉన్నారా, మాకు విలేజ్ వీడియోస్ వస్తాయి, మేము చాలా హ్యాపీ, పొద్దున్నే కాసేపు చూస్తూ ఉంటే కూడా ఆహ్లాదంగా ఉంటుంది అంటూ ఉంటారు. సో ఒక 2 to 3 days ఉంటాను ఇక్కడ. సో మీకు రోజు అట్లీస్ట్ ఒక వీడియో అయినా లోడ్ చేసేదానికి ప్రయత్నం చేస్తాను అన్నమాట. తర్వాత ఏంటంటే ఆ పైన వ్యూ అంతా చూసేసిన తర్వాత ఇక కిందకి రాగానే మన కోసం అమ్మ కాఫీ రెడీ చేసేస్తూ ఉంటుంది. సో ఈరోజు కిందకి రాగానే అమ్మ లేదు, మన లాఫింగ్ స్టార్ తన పనులు తాను చేసుకుంటూ ఉంది. ఇంకా తెల్లవారుతుందా, బయట వెళ్ళి పడుకుందామా అని చెప్పి మా ఇంట్లో ఉన్న అవ్వ ఎదురు చూస్తూ ఉంటుంది. ఏంటంటే ఆమెకి లోపల ఏదో బంధించినట్టు ఉంటుందంట, ఇక్కడ ఓపెన్ ప్లేస్లు అంటే ఇష్టం అంట. ఈవెన్ మా నాన్నమ్మ కూడా అలానే అనేది. సో ఆవిడకి పొద్దున్నే ఆమె దిండు, ట్యాబ్లెట్స్ అవన్నీ ఇచ్చేయాలన్నమాట. ఇంకా సొద్దుడు కార్యక్రమం మా ఇంట్లో పెద్ద అంతా గలీజ్ చేసిపోతే బెడ్ అంతా నీట్గా కవర్ చేస్తుంది. అది దాని మీద దిండు కాదు, బెడ్షీట్ దిండ్లు ఒకటే కలర్ వేసినప్పుడు దాన్నే పెట్టు, మళ్ళీ వేరే రకం కలర్ ఎందుకు. మా లాఫింగ్ సార్ ఏ పని చేసినా బాగానే చేస్తుంది, ఇది దాన్ని. కానీ అప్పుడప్పుడు నేనే తిడుతూ ఉంటా, ఇట్లా కాదు అట్లా అని. అది నాకేం తెలుసమ్మా, నాకు ఇంతే తెలుసమ్మా అని చెప్పి చటైర్లు వేస్తూ ఉంటుంది. బాగా వస్తుంది లేదా చూడండి. అయ్యే సత్తువి ఎక్కువ వాడకూడదంట, మామూలుగా మనం వాడతాం గిన్నెలన్నీ, అవి వాడకూడదంట. కొద్ది రోజుల తర్వాత దానిలో ఎంత కరిగి మన ఒంట్లోకి పోయి నీలాగా అయిపోతారంట. స్టీలు అట్లా ఉంటే పాతకాలంలో అంతా అయ్యే కదా వాడుతున్నారా, అవి నికరం చేసేవాళ్ళు. అదే అప్పుడు మన ఊళ్ళో కుమ్మరోళ్ళు అదే ఎట చేస్తారు చూద్దామంటే చేసేవాళ్ళు లేరు. దాని కింద నీళ్ళు తీసా, మర్చిపోయినావా? అది మర్చిపోతాం. పల్లెలో ఉంటే మాత్రం ఇది అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రెష్ పాలు దొరుకుతాయి, మనం మంచి కాఫీ తాగొచ్చు. అదే ప్యాకెట్ పాలు అంతా ఎట్లయినా సరే స్టోరేజ్ పాలే కదా. ఇవేంటంటే మాకు పొద్దున్నే మా ఊర్లో 5 o'clock నుంచి స్టార్ట్ చేస్తారు పాలు తీయడం. సో మనం ఎవరి దగ్గరైనా పాలు తీసుకుంటే కనుక ఫ్రెష్గా ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే గేదెకి పాలు తీసేటప్పుడు ఫస్ట్ తీసిన పాలు అంత టేస్ట్ ఉండవంట, ఒక 1/2 లీటర్ అలా తీసేసిన తర్వాత ఆ పాలు బాగుంటాయంట. అందువల్ల ఏంటంటే అమ్మ పై పాలు వద్దు, మాకు అడుగు పాలే కావాలా, కొద్దిగా డబ్బులు ఎక్కువైనా పర్లేదు అని చెప్పి అలా తీసుకుంటుంది. వాన వచ్చినా వరద వచ్చినా ఆగవు కదా. అసలు నువ్వు పెయింట్ వేయించడం తప్పుకా, బాగలేదు అసలు బాగా. వస్తున్నామా, వస్తున్నా
మా అమ్మలే కాఫీ పెట్టేసిందంట. అవును, కింద పడేది అసలు వేయలేదు పాప. ఈరోజు ఏం వాన వస్తుందని. వాన వచ్చినా లేచేస్తా. అసలు ఆ పెయింట్ కానీ లేకుంటే నువ్వు వేసే ముగ్గులే బ్రహ్మాండంగా ఉంటాయి. దాన్ని ఇప్పుడు దాన్ని ఏదన్నా ఇది టర్పంటాయిల్తో తుడిపిచ్చి అస్సలు బాగా అందులో వాళ్ళు చెడగొట్టేసినారు. ఎందుకు గందరగోళం వేసి ఏడైతే వేయించలేదు కాబట్టి వేసుకుంటాం. వచ్చి వాన వచ్చినా వరద వచ్చినా ఆగే పనే లే, ముగ్గులు వేస్తూనే ఉంటుంది అనమాట. సరే కాఫీ చల్లారిపోతున్నా, అమ్మ వస్తా ఉంది. ఎందుకు పెట్టేస్తుంది. మనోరక వాన వచ్చినా కూడా ఆపదు. అమ్మ అరుస్తోంది కాఫీ చల్లారిపోతున్నాయిరా అని. చూసారా పైన లైట్గా మీగడ వచ్చింది కదా. అమ్మ అంటూ ఉంది మంచి పాలు అయితే మీగడ వస్తాయని. అలా ఏం లేదు, మాకు ప్యాకెట్ పాలు కూడా అలానే పెట్టేస్తే వస్తాయిలే అంటూ ఉన్నారనమాట. తర్వాత ఇందాక పిన్ని ముగ్గేస్తుంది చూసారు కదా. ఎప్పుడైనా సరే ఫస్ట్ నిద్ర లేయంగానే పాప నడవలేకపోయినా కుంటుకుంటా అయినా కూడా తనకి ఇల్లు నీట్గా చేసేసి అక్కడక్కడ ముగ్గులు వేస్తుంది అనమాట. అంటే రుబ్బురాల దగ్గర, శనగట్రాయి దగ్గర ఇలా ఓపిక్గా చేస్తుంది. అదే అమ్మ అంటూ ఉంది వీళ్ళకి ఫస్ట్ నుంచి అలవాటు. ఏది ఎంత బాగాలేకపోయినా ఈ మాత్రం పనులు ఖచ్చితంగా చేయాల్సిందే వీళ్ళు అని చెప్తూ ఉందన్నమాట. ఇంకా అమ్మ అరుస్తూ ఉండే లోపల తొందరగా వచ్చేసాను కాఫీ తాగుదామని. తర్వాత ఇంత లోపలికి వీళ్ళు అమ్మ వాళ్ళు ఏంటంటే వెజిటబుల్స్ కూడా పల్లెలో ఫ్రెష్గా దొరుకుతాయి. ఒక ఆర్గానిక్ అని చెప్పలేం కానీ సెమీ ఆర్గానిక్ అని చెప్పచ్చు. ఎందుకంటే వాళ్ళు కూడా పుచ్చులు కొద్దిగా మందులు కొడతారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ వెజిటబుల్స్కి మనం ఇబ్బంది పడకుండా ఎవరిలో ఒకళ్ళు బీరకాయలు, సొరకాయలు, బెండకాయలు, కాకరకాయలు ఇవన్నీ కూడా పండిస్తూ ఉంటారు. ఈవెన్ రాడిష్ కూడా పండిస్తూ ఉంటారు అన్నమాట. అందువల్ల ఏంటంటే మనకి ఎప్పుడు ఏం కావాలన్నా కూడా ఇక్కలా పక్కలా దొరికిపోతాయి. ఇంకా ముదిరిపోయినట్టుండే, ఎక్కువ ముదిరిపోయినట్టుండే. అలా ఎండు రొయ్యలు 1200 అని తెప్పించానుకా. అవి ఒకరోజు ఎత్తుకొని వచ్చిన అమ్మకి, అవి వేసి వండుతాను నీకు నచ్చితే నీకు ఇక్కడికి బుక్ చేస్తానని. అయ్యేం దేనితోనే చేయొచ్చు, దేనితోనే చేయొచ్చు. సొరకాయకి, వంకాయకి అవి పెద్ద రొయ్యలు టంపటేసి చేసినట్టువి. సొరకాయకి అయితే రుచియే కాదు, అది రుచియే కాదు, అంత బాగుండింది. సో ఇవన్నీ డైలీ మన ఊర్లో జరిగే పనులు అని చెప్పచ్చు. ఇక్కడ ఏంటంటే అమ్మ కోసం ఒక అంటే డయాబెటీస్ చెక్ చేసుకోవడానికి ఒక చిన్న స్టిక్కర్ లాగా ఉంటుంది అనమాట. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్. దీన్ని ఏంటంటే ఇది 14 days మాత్రం పనిచేస్తుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఈ 14 daysలో మనం ఏం తింటున్నాం, షుగర్ లెవెల్ ఏం తింటే ఎక్కువ అవుతుంది, ఏం తింటే తక్కువ అవుతుంది అనేది మనం చెక్ చేసుకొని ఆ 14 days తర్వాత మనం ఆ రెగ్యులర్ డైట్ని ఫాలో అయితే కనుక మనం షుగర్ లెవెల్ని తగ్గించవచ్చు అని చెప్పి అమ్మ కోసం తీసుకొచ్చా. ఈ మధ్య ట్రిప్కి వెళ్ళినప్పుడు అమ్మకి 450, 500 అలా కూడా ఉండిందనమాట. కానీ ఏంటో నాకు తెలియదు, అమ్మకి డయాబెటీస్ వచ్చినప్పటి నుంచి కూడా చాలా రెగ్యులర్ డైట్ కానీ తను వాకింగ్ చేయడం కానీ, 2 పూట్ల వాకింగ్ చేయడం కానీ, ఏదైనా తినద్దు అంటే డాక్టర్ ఏం చెప్తే అది ఫాలో అవుతూ ఉంది. కానీ ఎందుకో ఒక్కొక్కసారి ఏంటంటే ఇలా ఎక్కువైపోయి తగ్గట్లేదు. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఇది కన్నా మనం ఫిక్స్ చేసామంటే సో తనకి తెలుస్తుంది, స్కాన్ చేసుకుంటూ ఉండాలి. దానికి ఒక యాప్ ఉంటుంది. యాప్ మనం అమ్మ ఫోన్లో నేను డౌన్లోడ్ చేసి ఇచ్చా. సో అమ్మ దాన్ని స్కాన్ చేస్తే సో మనకు తినక ముందు, తిన్న తర్వాత, ఇంకా ఎప్పుడు ఏం తిన్నా కూడా దాని తర్వాత కొన్ని నిమిషాల తర్వాత చూసుకున్నట్లయితే మనకు దేనివల్ల ఎక్కువ అవుతుంది, తక్కువ అవుతుంది అని తెలుస్తుంది. కాబట్టి కొంచెం బాగా కంట్రోల్ చేయొచ్చు అని అనిపించింది, అందుకే ఇది తీసుకొచ్చాను. ఒకరో అది జాకెట్ వేసేసుకో, మళ్ళీ నీకు వేసుకోవడానికి బాగుండాలి అని తెలుస్తుంది. దానిలో ఒక సూది ఉంటుంది మా మధ్యలో, కొట్టుకున్నది సూది అది ఏడకు పోదులే నీకు, అది కథక్కని పట్టుకునేస్తుంది నీకు.
ఇది కథక్కని బట్టే బట్టేసింది చర్మానికి బట్టేసింది 14 రోజుల తర్వాత నేను పెరికేసేది. ఇప్పుడు నీకు జాకెట్ కూడా ఇబ్బంది ఏం లేదు. ఏం కర్మాలి నీ పని లేదా నువ్వు ఏం వంట చేసి అమ్మ పెడుతున్నావు, అది పోయి ఆమెకి ఎక్కతుందా తగ్గుతుందా అని తెలుసు. నేను చేస్తాను. అదే ఆమెకు కూడా తెలియదు కదా. ఇప్పుడు అన్నం తినింది అనుకో వెంటనే చూసుకోవచ్చు దానిలో. అన్నం తినిన తర్వాత ఎంత పెరిగింది ఎంత తగ్గింది అని. అవును ఇవి డాక్టర్ నాకైతే తెలుసు. చూసుకోవాలి అయితే నువ్వా ఎందుకైతే నువ్వు ఉండేదా? చదువుకోకుండా ఎందుకు వచ్చినావా? ఏది ఒరే ఆడ కింద క్లీన్ చేద్దాం అనుకున్నా మర్చిపోయినా. ఆడా ఇప్పుడు ఇది ఏందంటే ఇది ఏం తెలుసా, నువ్వు అన్ని తెచ్చావు ఇవి కూడా ఈ వద్దులేమా అని అన్నాడు. ఇది దీనిలో ఇది తీసి ఫస్ట్ దాన్ని క్లీన్ చేసి వేయాలి. అట్ట వేసేసిన మర్చిపోయినా. సరే సరే. తీసుకో. మనం 2 రోజులు ఉండకపోతే ఏం చేస్తావు? మళ్ళీ ఎప్పుడు వస్తావు అడుగు. ఉండు మళ్ళీ ఎప్పుడు వస్తావు? ఇప్పుడు 2 రోజులు ఉండకుండా 8 రోజులు ఎందుకు స్టోర్ పెట్టడం? అక్కడికి ఇచ్చేయి. కాదా మేము మళ్ళీ 2 రోజులు ఉండాం ఎందుకు అన్ని రోజులు స్టాక్ అని. మళ్ళీ బుధవారం వచ్చినప్పుడు తీసుకోండి అంతే కదా. వారం వస్తానని చెప్పిన 30 రూపాయలు 50 రూపాయలు ఇప్పుడు ఎడ అవి 30 రూపాయలు అయ్యి 50 రూపాయలు వాళ్ళు వచ్చినందుకు వాళ్ళకి కావద్దా? కాదు ఇక్కడ గూడూరులో ఫ్రెష్ మన ఇది బస్ స్టాండ్ పక్కన ఉంది కదా. అవును ఓ బెంగళూరులో 30 రూపాయలు కాదు. బస్ స్టాండ్ కాడ ఉంది కదా, బస్ స్టాండ్ కాడ ఒకటి స్టోర్ ఉంది దానిలో కూడా 30 రూపాయలే. అదేంది అది గూడూరు బస్ స్టాండ్ పక్కన ఒకటి ఇది ఉంది కదా. కాదు ఇది మాల్ లాగా ఆడ కాదు, ఆ బస్ స్టాండ్ కాదు ఇది ముందు దానిలో. అంటే ఏమన్నా లాస్ట్ లో క్లియర్ చేసేటప్పుడు ఏమైనా ఇచ్చారని తెలియలా. నేనే తెచ్చా 7 ప్యాకెట్లు 7 ప్యాకెట్లు తెచ్చావు వాళ్ళకా. దాని టైం అయిపోతే ఏం చేస్తారా? ఏదో ఒక రేట్కి ఇచ్చేయాలి కదా, అంతే కదా. అదే ఇప్పుడు ఈ ఊర్లో మొత్తం సేల్ చేస్తావా? అట్ట పోతారు అయినా కావాలంటే వాళ్ళు తీసుకుంటారులే. నీకా ఎందుకు ఆయనకు చెప్పి వచ్చినప్పుడు రమ్మని వస్తాడు కదా. నువ్వు వారం వచ్చినప్పుడు ఇచ్చేసిపో అంతే కదా. సరే అక్క ఇచ్చేసిందా డబ్బులు? అక్క ఇచ్చేసిందా డబ్బులు? పల్లెల్లో నార్మల్గా ఏంటంటే ఈ పుట్టకుక్కలు అక్కడక్కడ సీజన్లో దొరుకుతూ ఉంటాయి. అవి న్యాచురల్గా చాలా బాగుంటాయి. ఇవేంటంటే పెంచిన పుట్టకుక్కలు కాబట్టి అంత టేస్ట్ ఉండవు. కానీ మనకు వేరే దారి లేదు కదా, మనకు కావాలన్నప్పుడు ఇలా తీసుకోవాల్సిందే. కాకపోతే పల్లెలో వాళ్ళకి ఇవి రెగ్యులర్గా దొరకవు కాబట్టి ఇలా సేల్ చేస్తున్నప్పుడు అందరూ అపురూపంగా తీసుకొని తింటూ ఉంటారు. కానీ ఈ మధ్య ఏంటో ఇప్పుడు చెప్తుంది అమ్మాయి రెగ్యులర్గా వస్తాడంట అని. సో మంచిది కదా, హెల్త్కి కూడా చాలా మంచిది. కానీ పెంచే పుట్టకుక్కల కంటే కూడా మనకు విలేజ్లో దొరికే న్యాచురల్వి ఇంకా హెల్త్కి చాలా మంచిది అనమాట. సో ఇంకా మనకు ఇంకా అప్పుడప్పుడు దొరకవు కాబట్టి ఇంకా వేరే ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి ఇవి మనం ఈవెన్ సిటీస్లో కూడా ఇవే తీసుకుంటూ ఉంటాం. సో మష్రూమ్స్ మనం ఎలా తిన్నా మనకు హెల్త్కి మంచిదే. సో అందువల్ల డైట్లో మనం ఈవెన్ సూప్లో కానీ లేదా కర్రీస్లో కానీ ఈవెన్ కొంతమంది ఏంటంటే ఆమ్లెట్లో కూడా వేసుకుంటూ ఉంటారు. అది నేను ఎప్పుడంటే ఎయిర్పోర్ట్లో చూసా. సో మష్రూమ్ ఆమ్లెట్ అంటే ఎలా వేస్తారో అనుకున్నా, మామూలు జస్ట్ ఎగ్లో సన్నగా కట్ చేసి వేసింది. ఓహో ఇది ఏది జల్లితే ఆమ్లెట్, దానికే ఒక పెద్ద గొప్పగా ఒక్కొక్క పేర్లు పెడుతున్నారని చెప్పి అనిపించింది అనమాట. ఓకే ఫ్రెండ్స్, మన విలేజ్ వీడియోస్
ఇంకా 2 to 3 days డైలీ ఒక్కొక్క వీడియో అయినా పెట్టేదానికి ప్రయత్నం చేస్తాను. సో మ్యాక్సిమం మిమ్మల్ని అందరినీ విలేజ్ వీడియోస్తో సాటిస్ఫై చేస్తున్నానని అనుకుంటున్నా. ఒకవేళ నేను లేట్ అయితే కూడా కమెంట్స్ అక్క ఇంకా విలేజ్ వీడియో పెట్టలేదు అని. సో వాళ్ళ కోసమైనా పెట్టాల్సి వస్తుంది అనమాట. ఏదో ఒకటి నా రొటీన్లో చేసేటివన్నీ తీసి పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ.